ఏంటి? వెల్కమ్ టు ది USCS ఆఫ్ P. అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాసా? పటాస్. పూర్తిగా చెప్పొచ్చుగా. ఒక్క నిమిషం కూర్చొని మాట్లాడదాంగా. కూర్చోనా? బద్ధకంగా ఉంది ఈరోజు చాలా, ఎందుకో తెలియట్లేదు. ఎందుకు బద్ధకం? చాలా బద్ధకంగా ఉంటుందిరా, అందుకే ఇదిగో కానీ చెప్పండి. ఎంత బద్ధకమైనా ఇది స్టేజ్, మనకు కొన్ని ఎథిక్స్ ఉన్నాయి. మనం యాంకర్స్ ఎవడో కరెక్ట్ చెప్పాడు, అమ్మ ఇజ్ ఈక్వల్స్ టు బద్ధకం, బద్ధకం ఇజ్ ఈక్వల్స్ టు అమ్మాయి. ఏ ఆడపిల్ల ఇవాళ రేపు పొద్దున్న లేవంగానే ఇంటి ఎదురుగా వంగి ముగ్గేస్తుంది చెప్పండి? ఒక్క నిమిషం నువ్వు మాట్లాడుకో, సోఫాలో పడుకుంటా. ఎక్కడేం చేయాలో తెలియదు పిచ్చిదానికి. షోలో పడుకుంటా. చెప్పుకో బాగా చెప్తున్నావు. గుడ్ గుడ్. ఇవాళ రేపు పెళ్లి ఇన్విటేషన్ మన అమ్మ కాలంలో నాన్న కాలంలో అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తుండే, ఇంటికి వెళ్ళి పత్రిక ఇచ్చి బొట్టు పెట్టి రావాలమ్మా అని. ఇప్పుడు ఆ పత్రికని కచక్ కచక్ తీసి ఫేస్బుక్ లో పెట్టి ఇగో ఇదే ఇన్విటేషన్ వాడుకోండి, వస్తారండి లేకపోతే సావండి. ఎంత ఉన్నా ఏం లేకపోయినా బద్ధకం ఉండకూడదు. మహేష్ ఐ లవ్ యూ. ఇట్లా కాదు, బెత్తం ఉందా? అరే కర్రీరా. ఆడవాళ్ళ మీద చెయ్యి ఎత్తకూడదు. నేను ఒప్పుకున్నా శ్రీముఖితో యాంకరింగ్ చేద్దామని. నేను ఒప్పుకున్నా. అదే ఎవరి దారి వాళ్ళు రావాలట్లా. కిలోమీటర్ అంత థర్మోమీటరే అవసరం. వెల్కమ్ టు ది అల్టిమేట్ స్టాండప్ కామెడీ షో పటాస్. సో ఈ రోజు పటాస్ లో రాబోతున్న ముగ్గురు ఫెంటాస్టిక్ కామెడియన్స్. లెట్ మీ కాల్ అప్ ఆన్ స్టేజ్ గెటప్ సీను, ఫిడెల్, ఫనీ అండ్ ఆసమ్ అప్పి. You're my darling, you're my darling, you're my darling, darling baby. You're my darling, you're my darling, you're my darling, darling baby. Oh pilla pilla pilla, the peppermint pilla. అసలు ఎలాంటి వస్తువుని నేను వదలనండి. చిన్న పేపర్ దగ్గర నుంచి పెద్ద విమానం వరకైనా ఎలాంటి వస్తువు మీదైనా కామెడీ చేస్తాను అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు గెటప్ సీను. మన గర్ల్స్ ఉన్నారు కదా, ఇప్పుడు ఇలా ఉన్నారు, కానీ మార్నింగ్ ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు స్టూడియోలోకి ఎంటర్ అవుతారు. మన అన్నపూర్ణ స్టూడియోకి ఏ స్టూడియో జరుగుతుంది ఆ స్టూడియోకి ఎంటర్ అవగానే అందరు కొత్తగా ఉంటుంది, చాలా విచిత్రంగా చూస్తారు స్టూడియోని. ఆత్రతో వస్తున్నారు, లోపలికి వచ్చారు. లోపల రాగానే ఒక్కొక్కరు మొక్కలు అన్నపూర్ణ స్టూడియోని అచ్చుడు 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 అచ్చుడువే ఫోన్ తీ అలా స్టూడియో మొత్తం తిరిగేస్తూ ఉంటారు. ఇట్లా సెల్ఫీ తీయదని రావి, వెనకాల ఏముండదు, మొత్తం తొప్పలు. అక్కడ అదేంటి తొప్పలు ఎందుకు, ఏ అడవి సీన్లు చేస్తే అది ఉపపడుతుంది. అక్కడేముండదు బ్యూటీ. ఆయన విత్ తొప్పలండి అన్నపూర్ణ స్టూడియో ఫేస్బుక్ లో పెడతారు. తర్వాత ఇదంతా అయిపోద్ది, యాత్ర మొత్తం అయిపోద్ది. అయిపోయిన తర్వాత ప్యాకప్ అయిన తర్వాత రాత్రి 9-10 అవుతుంది. అప్పుడు అందరూ వెళ్ళేటప్పుడు సేమ్ ఇవే మొక్కలతో ఉంటారు. సో ఇలాగా అమ్మాయిలు ఫస్ట్ ఆర్నమెంట్ కొన్నప్పుడు, ఆర్నమెంట్స్ బంగారం కొనుక్కున్నప్పుడు ఎలా ఉంటుంది, ఆర్నమెంట్ తెచ్చుకుని చాలా బాగుంది, ఒక్క నిమిషం చికెన్ ఫోటో తీసింది, హౌ ఇస్ ఇట్ నే మా ఆయన చేసుకున్నాడే. ఇదే అమ్మాయిలు ఒక కోడలైన తర్వాత ఆ ఇంట్లో ఇష్టం లేకపోయినా పనులు చేస్తూ ఉంటది, చాలా అయిష్టంగా చేస్తూ ఉంటది పనులు. ఫస్ట్ బట్టలు ఉతికేది. ఎంత అయిష్టం అంటే నీరసం, బద్ధకం అన్ని కలిపి పూనించినట్టు ఉంటది. ఏంటి కర్మ, ఈయన పెళ్లి చేసుకుని దరిద్రం ఇవి తావాలి నేను. ఏంటి కర్మ, అసలు ఇంట్లో అయితే పనే చేసేదాన్ని కాదు, అసలు వంట చేసేది. కానీ అత్తమ్మ ఎలా వస్తుంది, ఏమ్మా కోడల పిల్ల అంటే, అత్తమ్మా చెప్పండి అత్తమ్మా, చేతులు అత్తమ్మా. ఇప్పుడు కెమెరా, రవికి ఉన్న కెమెరా మామూలుగా ఉన్నప్పుడు ఇలాగే ఉంది. ఇప్పుడు రవికి ఏదైతే జూమ్ వెళ్తుందో ఆ కెమెరా ఫీలింగ్ నేను చెప్తాను అనమాట. ఆ కెమెరా ఇప్పుడు జూమ్ అవుతుంది. ఇది రవికి వెళ్ళే జూమ్ కెమెరా.
వెనక్కెళ్ళండి వెనక్కెళ్ళండి. బతికిచ్చారా బాబు. అదే శ్రీముఖి కెమెరా శ్రీముఖి క్లోజ్ అయితే ఎలా ఉంటుంది, నెమ్మదిగా వెళ్తుంది, వెళ్ళేటప్పుడు కొంచెం షేక్ అవుతుంటది, అది వెళ్ళాలా వద్దన్నట్టు. రెడీ? ఇప్పుడు శ్రీముఖి కెమెరా అనమాట. ఎందుకు పడిపోయింది అనుకుంటున్నారు కెమెరా? అందం అందం అందం. అలాగే అప్పారావు గారికి ఉన్న కెమెరా ఉంది కదా, అప్పారావు గారి దగ్గరికి ఆ కెమెరా వెళ్తుంది అనమాట. క్లోజ్ లో వెళ్ళాలా వద్దా అన్నట్టు వెళ్తుంది వెళ్తుంది వెళ్తుంది, షేక్ అవుతుంది. ఇప్పుడు ఏంట్రా చీకట్లో జూమ్ చేస్తారు, ఏం కనిపించట్లేదు అక్కడ. దాని ఫీలింగ్ ఇలా ఉంటుంది. సో కెమెరాల్లో ఇంత భయపడుతూ ఉంటాయి అనమాట. సో అలాగే మనం పొద్దున్న లెగ్గానే కొంచెం చిన్న ఇలా ఒళ్ళించుకుంటాం కదా. సో మామూలుగా ఒక పర్సన్ అయితే, మనిషి అయితే ఎలా ఒళ్ళించుకుంటారు పడుకుని లెగ్గ ఇలా ఇసుకుంటాడు కదా. అలాగే ఒక కోడి, పిల్లలున్న కోడి పడుకుంటది. ఇలా గాని ఠక్ 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 అని పడుతుంది రెండుసార్లు. ఓకే, మరి మా గెటప్ సీనుకి ఎవరు ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఇస్తున్నారు? నా పేరు విశాల్. ఒక హీరోయిన్ తన సాంగ్ లో ఎక్కువ టేక్స్ తీసుకుంటే తన రియాక్షన్ ఎలా ఉంటుంది? సో ఫస్ట్ టేక్, లొకేషన్కి వెళ్ళిన హీరోయిన్ సాంగ్ చెప్పారు, ఆ సాంగ్ డాన్స్ చేయాలి, వేస్తుంది. అది టేక్ ఓకే కావట్లేదు, ఇంకో టేక్ చేస్తుంది. ఫస్ట్ ఎంత ఎనర్జెటిక్ వేసింది ఫస్ట్. What are you doing? No grace in the face at all. One more. Chalo, music. Take 2. Cut. సారీ మేడం. Face lo, that cuteness ledu potundi. సారీ మేడం, వన్ మోర్ ప్లీజ్. One last. Okay, music. Rolling, action. Energy, come on. Inka energy. Run. Wow. Jump. Come on. Kill it. ఎవడ్రా నిన్ను తీసుకొచ్చింది బాబాయ్? అసలు ఎవడ్రా నిన్ను తీసుకొచ్చింది? ఎంత బాగా చేస్తుంటే. వన్ మోర్ ఛాన్స్ మేడం ప్లీజ్. లాస్ట్ అండ్ ఫైనల్ ఛాన్స్. కెమెరామెన్ రెడీ. ఐటమ్ సాంగ్ కింద లెగ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అవ్వాలి. నా మాటే వింటారా, నేను అడిగిస్తారా, నా మాటే వింటారా. ఈ రోజు జరిగిన ప్రొడక్షన్ ఖర్చులు నువ్వు పెట్టుకుంటావా? రీల్ అంతా వేస్ట్ అయిపోయింది. ఏమనుకుంటున్నాను అసలు? మేనేజర్ మురళి గారు ఏంటండి ఇది? ఎవరిని తీసుకొస్తున్నారు మీరు అసలు? సార్ ప్లీజ్ గివ్ మీ వన్ లాస్ట్ ఛాన్స్ ఏంటి? ఇప్పుడు చేస్తున్న యాక్టింగ్ అదేంటో కెమెరా ముందు చేస్తే బాగుంటది. అమ్మా నేను ఏం చేయలేనమ్మా. నో సార్, ఐ విల్ గివ్ యు టైం. అమ్మా బాగా వచ్చిందమ్మా, టేక్ సూపర్ గా వచ్చింది. రీల్ ఎంత మిగిలింది చెప్పు? రీల్ ఇంకో 20 minutes మిగిలింది. లాస్ట్ టేక్ ఓకే సూపర్. ఎన్నో నెల నాన్న? దీనంతటి కారణం కెమెరామెన్ రవి. మొన్న హోటల్ రూమ్ లో అనుకోకుండా కరెంట్ పోయింది. తర్వాత ఏం జరిగింది? బయట వాన పడుతుంది. తర్వాత ఏం జరిగింది? ఏమో పొద్దున్న లేచే వరకు బట్టలు. ఆ రూమ్ లో ఉన్నది పని అండి, నేను కాదు. So let me call upon stage the very fantastic Fidel Funny. ఏంటండి ఇందా చూస్తున్నాను ఇక్కడ ఆడ యాంకర్స్ ఉన్నారు, మోగ యాంకర్స్ ఉన్నారు. మేము మాకు యాంకరింగ్ ఇవ్వరా? నేను ఇది షో వదులుకోవడానికైనా రెడీ, నువ్వు ఈ షో చేసేసాయి.
వాడు నా నేను నిజం చెప్తాను, నేను టీవీలో చూసినప్పుడల్లా ఇచ్చేసా నీకు నా వరకు రాలే. అవునా? వచ్చింది 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 రాలేదు. వచ్చిందిరా. రాలేదురా. నా స్టోర్ రూమ్ లో పెట్టుకున్నారా? పోరా. కాదు రాలేదు. వచ్చిందిరా. అయితే ఇవరా. రాలేదు పో. రానప్పుడు నేను ఇస్తాగా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒక మగవాడు అయితే ఎలా చేస్తాడు, గే అయితే ఎలా చేస్తాడు. ఉదయం లేవటం మనం ఎలా లేస్తాం మామూలుగా, అబ్బా అప్పుడే 7 అయిపోయిందిరా కాలేజీ పోవాలి అని లేస్తాం కదా. మా వాళ్ళు లేస్తారు. ఎట్లా లేస్తారు తెలుసా? వాడు పండుకొని కళ్ళకంటుంటాడు. అప్పుడే తెల్లవారిపోయిందా, పాడు స్నానంకి వెళ్తున్నాడు. షవర్ తిప్పుతున్నాడు. లైట్ వాటర్ పడ్డాయి. పక్కన సబ్బు చూశాడు. ఏ దొంగ, ఇన్ని రోజులు ఏంట్రా ఇంత దూరం వెళ్ళిపోయావు? నిన్ను చూస్తుంటే నా ఒంటికి ఇలా మొత్తం రాసుకో అనిపిస్తుంది తెలుసా? నిజంగా నిన్ను చూస్తుంటే మాటలు రావట్లేదు. ఎందుకు చెప్తున్నా తెలుసా? ఇది లైఫ్ బాయ్ లో బాయ్ ఉంది కాబట్టి. పక్కన వేరే సబ్బు ఉంది, దాన్ని అస్సలు చూడలేదు. ఏం సబ్బు అది? షీకాకాయ. అందులో షీ ఉంది. ఎదిగో ఫనీ, ఒక్క మాట చెప్పనా? ఇంత అద్భుతంగా చేస్తున్నావు, నీ పక్కనే ఎవరు లేకపోతే ఎందుకో ఏనో ఆ ఫీల్ రావట్లేదు. ఇక్కడ ఇద్దరున్నారు నీకు ఆప్షన్స్. ఎవరు? నీ ఫస్ట్ లవ్ రవి ఎలాగో ఉన్నాడు, కానీ ఇక్కడ మా ఇంకో గే టఫ్ సో నీకు ఎవరు కావాలి? ఇద్దరు కావాలి. నేనేం చేయరా? ఈ పాపానికి నా కారణం, ఏం కారణం కాదు. నా రాజా. మరి మఫిడేల్ ఫనీకి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరు ఇస్తున్నారు? అప్పటికి ఇప్పటికి ఫోన్ లో ఉన్న వేరియేషన్స్ చెప్పండి. అప్పట్లో ఫోన్లు ఎంత ఉండే అంటే చాట లాగా ఉండే, ఇంత పెద్దగా ఇటుకి అంత ఉండేది. ఇట్లా పట్టుకొని అందరూ చూపించాలని ఇట్లా చూపించేవాళ్ళు. ఫోన్ టూరు మోగితే పావుగంట పట్టుకునేటోడు ఇట్లా. అయితే అప్పట్లో ఇన్కమింగ్ కూడా బిల్లు పడేది. అప్పుడు ఎట్లుండేదంటే అని మిస్డ్ కాల్ ఇచ్చేవాళ్ళు. అవతల నుంచి మాట్లాడి ఇన్కమింగ్ కూడా కదా. ఎట్లా మాట, మీ తాతే పోయింది, ఎక్కడ పోయింది? ఇంటికి పోయిందా, పైకి పోయింది? తర్వాత ఇప్పుడు ఏమైంది? అన్ని రిలయన్స్ ఫ్రీ, టాటా ఫ్రీ, బాటా ఫ్రీ. ఎట్లా అయిపోయింది తెలుసా? ఏడున్నావురా? ఏంది పటాస్ ప్రోగ్రామ్ పోతాను ఇవాళ, నేను కూడా పోతున్నారా ఇవాళ? సరే ఎక్కడ దాకా వచ్చినావు? మలకపేట దగ్గర. ఇంకా అరే ముందుకు వస్తున్నారే, ట్రాఫిక్ కూడా ఉన్నాడు. ఒక్క నిమిషం వీడు తీస్తాను అనుకున్నా, అక్కడ పెడతాను అంతే. అసలు నేను ఈ ఇండస్ట్రీకి రాకంటే ముందు నా ప్రొఫెషనే వేరు. అసలు ఏంటో కూడా నేను మీకు చెప్పలేను, కానీ చెప్తాను. చెప్తాను, నా ప్రొఫెషన్ వేరు అంటూ మన ముందుకు వచ్చేస్తున్నాడు ఆసమప్పి. అప్పరావారు, మీ డ్రెస్సింగ్ స్టైల్ సూపర్ ఉంటది ప్రతి ఎపిసోడ్ లో, కానీ కొంచెం టీ షర్ట్ బయటకు వచ్చింది. మనం ఆనందంగా ఉండాలి అంటే కావాలి క్యాష్, మరి ఆనందంగా జీవించాలంటే చూడాలి పటాస్, లేకపోతే మీరు అయిపోతారు మటాస్. అబ్బాస్ రుముకి శబాస్. ఈ రోజున ప్రపంచంలో నా ఒక్కడికే ఆ తెలివితేటలు ఉన్నాయండి. అసలు
మైండ్ కి మీకు సంబంధం ఏంటి? ఐఎమ్ ఏ మ్యాన్ ఇన్ బ్లాక్. ఇప్పుడు ఈ షోకి వచ్చినటువంటి పిల్లలంతా కూడా హైదరాబాద్ జాహ్నవి కాలేజ్ నుంచి వచ్చారు, అవునా కాదా? ఇప్పుడు నా లెఫ్ట్ లో రవి గారు ఉన్నారు, అవునా? నా రైట్ లో ఆల్వేస్ నా రైట్ వేలో ఉన్నటువంటి శ్రీమికి ఉంది. లేదు. ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ దాగుంటుంది. ఎక్కడుంది? ప్రతి మగవాడి విజయం వెనక ఒక స్త్రీ దాగుంటుంది. అన్ని హుడ్లు స్టార్స్ అందరూ నా దగ్గర జాతకాలు చెప్పించుకున్నాను. బాలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్, శాండల్వుడ్, కోలీవుడ్. నేను నానా డాష్ నాకు నాకు ఉందా లేదా చూడండి సార్. ఏంటది? మీకు మొదట్లో లేదు, ఇప్పుడిప్పుడే వచ్చింది. గడ్డం. హలో హలో హలో, మిమ్మల్ని షో యువర్ హ్యాండ్. మీకు ఈ మధ్యనే ఒకటి యాడ్ అయింది. మీకు రీసెంట్ గా ఒకటి యాడ్ అయింది. యాడ్ చెప్పు. ఫిడేలు. సూపర్ సార్, సూపర్. మీరు సూపర్. మీరు 4-5 బ్రాంచ్లు మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకని తర్వాత మాట్లాడుకుందాం. హెడ్ ఆఫీస్ డిస్టర్బ్ చేయటం లేదు. ఆ 4 బ్రాంచ్లు వదులుకుంటే మీరు మరింత ముందుకు. ఒక బ్రాంచ్ ఇక్కడే ఉంది. ఓకే. హాయ్, ప్లీజ్ కమ్ హియర్. ఒక వీడియో చూపిస్తాను. ఈ వీడియో చూసావా? ఒక ఎపిసోడ్ లో నువ్వు ఆసం అప్పిని యాంకరింగ్ చేస్తూ చూస్తున్నావు. నీ మనసులో ఒకటి ఉంది, ఇంత షో జరుగుతుంది, ఇంత జడ్జిమెంట్ ఇస్తున్నారు, ఇలా చేస్తున్నావు, ఆసం హప్పి నాకు దక్కుతాడా లేదన్నది నీ డౌట్. నువ్వు కోరుకున్న ఆసం హప్పి నీకు దక్కుతాడు. దెన్ యువర్ ఫేస్ స్మైల్ లో ఉంచుకోవాలి. హైట్ కూడా పెరుగుతావు, కిందన గాని పెంచుకుంటావు. పాపా నువ్వు రా. తను జాహ్నవి కాలేజ్ లో చదువుకుంటుంది. ఏ కోర్స్ చేస్తుందో చెప్పండి సార్, కళ్ళు చూసి. ఒకసారి ఇలా తిరుగు, నా దగ్గరికి రా. మీరందరూ ఏ కోర్సు ఏ కోర్సు? ఎందుకంటే నేను పక్కకు తిరమని దేనికోసమో కాదు, కళ్ళల్లో కైలు పడి చూశాను. అమ్మాయి చదువుతున్నది సిగిసి అడుగు కావాలంటే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మైక్ నాకు ఇవ్వు. థ్యాంక్ యూ. సిఈసి ఎలా చెప్పాను? అడిగి చెప్పారు. మరి మోసం అప్పికి ఎక్స్ట్రా ఫన్ టాపిక్ ఎవరిస్తున్నారు? హాలీవుడ్ ఆర్టిస్ట్ తెలుగు ఫిలిం ఆడిషన్స్ కి వచ్చినప్పుడు ఎలా ఉంటుంది? ఒక హాలీవుడ్ ఆర్టిస్ట్ ఒక తెలుగు సినిమా తీస్తున్నాడు, డైరెక్టర్ గారి దగ్గరకు వచ్చారు. డైరెక్టర్ గారు మన రవి గారు అనుకుందాం. ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ హాలీవుడ్. ఎక్స్క్యూజ్ మీ సార్. యా, హలో, మే ఐ కమింగ్? సార్, మై నేమ్ ఈస్ జాన్ బ్రూ. జాన్ బ్రూ. సార్ సార్ ఇక్కడ మా మూవీస్ కి సెట్ బాయ్స్ ఎక్కువ ఉన్నారు, ఇంకా ఎక్కువ వద్దు సార్. ఐఎమ్ నాట్ ఎ సెట్ బాయ్, ఐఎమ్ సెట్ అన్ ఆర్టిస్ట్. గివ్ మీ వన్ ఛాన్స్, ఐఎమ్ గోయింగ్ టు ఎనీవేర్. అంటే నేను ఒక పౌరాణిక సినిమా తీస్తున్నా, దానికి మీరు ఎలా సెట్ అవుతారో అర్థం కావట్లేదు. కానీ మేము ఆడిషన్స్ అని చెప్తే మిమ్మల్ని పంపించారు. హాలీవుడ్ అంటే మీరు కొంపదీసి ఆఫ్రికాలో హాలీవుడ్ అది. ఇందులో సీన్ ఏంటంటే రౌద్రం, అంటే రౌద్రంగా విలన్ ని తిడుతున్నాడు హీరో. కానీ హీరో స్నానం చేసే ముందు సబ్బు వాడే బదులు ఏదో వేరే సబ్బు వాడాడు, దురద పుడుతుంది. సో దురదలో వచ్చే రౌద్రం నుంచి వచ్చే డైలాగ్ కావాలి, అది నువ్వు చేయగలితే నేను తీసుకుంటా. I know everything is thanking you yours faithfully. E and OE. Why should came here? I have always in this connection we would like to inform you that because in middle of center of Racha Ravi coming, why showing here? Very carefully for I am blameless chair. I know everything is thanking you yours faithfully. Super, 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 super. Wow, fantastic with same energy, same comedy. Mali rep kaladam in the ultimate stand-up comedy show. Bye.
మామూలుగా విలేజెస్ లో గానీ మన కొంచెం రిచ్ గానీ భోజనం చేసేటప్పుడు చాలా విధానాలు ఉంటాయి ప్లేట్ లో. ఆ రిచ్ పీపుల్ అయితే ఏం చేస్తాడు, ప్లేట్ ని ఒక టిష్యూ తీసుకుంటాడు, అదే మన పక్కన ఇటు పెట్టుకుంటాడు. మామూలుగా రసం వేస్తే ఫస్ట్ రసం ఇటు పోసుకుంటాం, రసం ఇటు పోసుకుంటాం. రసం వేస్తే ఇప్పుడు రసం పోసారు, మొత్తం కలుపుకొని 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 ఒక ఎలుక ఒక చీమ రెండు స్కూటర్ పైన వెళ్తున్నాయి. దానికి సడన్ గా యాక్సిడెంట్ అయిపోయింది. ఏనుగుకి విపరీతంగా దెబ్బలు తగిలాయి, చీమకు మాత్రం దెబ్బలు తగలేదు. ఎందుకు చూసారా ఎంత అద్భుతంగా చెప్పారు. లవ్ లో ఉన్నప్పుడు ఎఫెక్షన్, కేరింగ్ అన్ని ఉంటాయి. ఎగ్జాంపుల్ ఒకడికి ఏలు తెగింది అనుకోండి, అప్పుడు నీకు పట్టుకుని చింపుదని తప్పుకున కడుతుంది. ఏంటి అలా డ్రెస్ చింపావంటే నీకోసం నా ప్రాణాలు ఇస్తాను రా, బోడీ డ్రెస్ ఎంతరా అంటది. వీళ్ళే పెళ్లి చేసుకున్నాక సేమ్ ఏలు తెగింది వానికి, అప్పుడు ఇలా చూస్తుంది. ఎందుకు మెదడు తక్కువ పనులు.